పంచాయతీ తెగదేంటండి? ఏదో జనసేనకు మళ్ళీ పదవి ఇస్తున్నారట, నామినేటెడ్ పదవి. ఆ టీడీపీ పరిస్థితి ఏంటి అని చెప్పి అక్కడ వాళ్ళు మల్లగొల్లాలు పడుతున్నారు. ఏంటి పిఠాపురం మా అడ్డా అంటున్నారు, పిఠాపురం దత్తత చేసేసుకున్నట్టేనా పూర్తి స్థాయిలో? వదలనని ఆయన అంటారు, ఇది నాది అని ఈయన అంటున్నారు. అది అది హౌ యూ ఇంటర్ప్రెట్ దాని మీద ఆధారపడి ఉంటుంది సార్. అక్కడ కూటమి తరఫున పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు కాబట్టి ఎమ్మెల్యే గారు కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని కార్యక్రమాలు ఆయనే చేయాలి. అట్ ద సేమ్ టైం బీజేపీ కార్యకర్తలకు కానీ టీడీపీ కార్యకర్తలకు కానీ ఆయన కావాలని కించపరచడమో అవమానపరచడమో వాళ్ళకి కాదనటం అనేది పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరగదు. ఆయా పార్టీలు ఆ అవకాశాన్ని బట్టి వాళ్ళు ఎలా ఎవరికి ఏ పదవులు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది ఆయా పార్టీలు చూసుకుంటారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం ఉంటుంది? ఇప్పుడు వర్మ గారికి ఏమన్నా ఇవ్వాలా, వర్మ గారికి అక్కడ ఇవ్వాలా, లేదంటే రాష్ట్ర స్థాయిలో ఏమన్నా ఇవ్వాలా, అదనేది అది తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయం అవుతుంది. కాబట్టి మనం కామెంట్ చేయకూడదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యేగా ఆయనకున్న ప్రివిలేజెస్ అక్కడ డెఫినెట్గా వాడుకుంటారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో ఆయన లీడ్ తీసుకుంటారు, తీసుకోవాలి. కాన్స్టిట్యూషనల్లీ ఈజ్ ఆథరైజ్డ్ టు డూ దాట్. దాంట్లో పంచాయతీ ఉందని నేనేం అనుకోవట్లేదు. మూడు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి. ఎక్కడన్నా ఎవరన్నా వ్యక్తులు ఏదన్నా అసంతృప్తికి గురైతే ఆయా పార్టీలు ఆ అసంతృప్తిని అడ్రస్ చేస్తాయి. అంతేగాని వేరే పార్టీ దాంట్లో ఇన్వాల్వ్ అవడానికి అవకాశం ఉందని అయితే నేను అనుకోను. అలా మాట్లాడుకుంటూ పోతే 21 చోట్లే జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి మిగతా అన్ని కాన్స్టిట్యున్సీస్ లో కూడా జనసేన కార్యకర్తలకి వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతున్నాయా, వాళ్ళకి పదవులు వస్తున్నాయా, వాళ్ళకి ఇంకేమైనా జరుగుతుందంటే కొంత అసంతృప్తి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి ఉంటుంది. అక్కడ దాకెందుకు ఎమ్మెల్యే ఉన్న చోట, టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ కార్యకర్తల్లో కూడా కొంతమందికి అరే నాకు నేను 20 ఏళ్ళ నుంచి పనిచేస్తాను, అంటే త్యాగం చేసిన వాళ్ళకి బాగుంటుందని ఉంటుంది. ఓకేనండి, త్యాగం చేసిన వాళ్ళకి న్యాయం చేయాలన్నది మామూలుగా చెప్తుంటారు, వాళ్ళ కోసం త్యాగం చేశారు. మరి నాగబాబు గారు సీఎం రమేష్ కోసం త్యాగం చేశారు, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రి చేయబోతున్నారట. మరి అదే వర్మకి ఎందుకు అలా ఇంప్లిమెంట్ చేయట్లేదు అని ఆ రూల్ని? అది తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయం. వర్మ గారు నేను ఎలా కామెంట్ చేస్తాను? మణికేశ్వరరావు గారికి ఏదైనా సమాచారం ఉంటే ఆయన, పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు కదా అన్నది ఆయన చూపిస్తుంటారు. షూర్, డెఫినెట్ గా దానికి సంబంధించి ఏదో ప్రణాళిక ఉండి ఉంటుంది. ఆయనకి తగిన గుర్తింపు గౌరవం ఇచ్చే విధంగానే కూటమి ఆలోచిస్తుంది. అంతేగాని వర్మ గారిని ఏదో కించపరచాలనో తక్కువ చేయాలనో అది ఎప్పుడు ఉండదు. పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు, రోజు అదే మాట చెప్పలేరు కదా, రోజు చెప్పరు కదా. అది తెలుగుదేశం పార్టీ చూసుకోవాల్సినటువంటి అంశం. ఓకే, ఒక్క నిమిషం అండి, ఏదో అడుగుతారట, ప్లీజ్. ఏదైనా ఒక విషయానికో లేదా ఒక విమర్శకో లేదా మా పైన మాట్లాడడానికో వీళ్ళు కలిసికట్టుగా అందరూ కలిసి మాట్లాడతారు. అందరూ కలిసి మా మీద దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు, మా మీద కేసులు పెడతారు, మమ్మల్ని అరెస్టులు చేస్తారు, ఇన్ని చేస్తారు. కానీ అక్కడ ఎంత గందరగోళం జరుగుతుందో పిఠాపురంలో అనేటువంటిది ఎవరు వాళ్ళదే. మళ్ళీ అక్కడ ఐక్యత ఏం లేదు వాళ్ళకి. అక్కడ మాత్రం ఎవరు పంచాయతీ వాళ్ళదే. ఎందుకంటే స్పష్టంగా ఆ రోజు మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క బ్రదర్ డయాస్ మీద నుంచి డైరెక్ట్గా చెప్పారు, మేము ఎవరు దయ వల్ల మేము గెలవలేదు. డైరెక్ట్గా మరి వర్మ గారి మీద మాట్లాడటం జరిగింది. అది సో అది వాళ్ళది ఇంటర్నల్ గా అది ఇప్పుడు అంతర్యుద్ధం జరుగుతుంది సార్. ఇప్పుడు నేను కానీ మన కార్యకర్తలు కానీ మా వాళ్ళ గెలిచారని ఎవరన్నా ఊహించుకుంటే ఇంకెవరైనా అలా అనుకున్నా కానీ తప్పు అవుతుందని చెప్పారు. సార్ సరే సార్ ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ గొడవలు లేదంటే వాళ్ళ ఆధిపత్య పోరు కానివ్వండి,